చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షానికి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నష్టపోయిన వారి పంట పొలాలను చేగుంట తహసీల్దార్ శివప్రసాద్ సంబంధిత వ్యవసాయ అధికారులతో కలిసి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. వడగళ్ల వర్షం కురవడంతో వరి పొలాలు బాగా దెబ్బతిన్నాయని, దెబ్బతిన్న వరి నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ప్రభుత్వానికి అందజేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల రాళ్ల వర్షంతో రైతుల చేతికి వచ్చిన పంట పూర్తిగా నష్టం జరిగిందని, జిల్లా అధికారులతో పాటు సంబంధిత మంత్రితో మాట్లాడి రైతులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తారన్నారు. కౌలు రైతులకు తీవ్రంగా నష్టపోయారని, పట్టాభూమి యజమానులు మానవతా దృక్పథంతో కౌలు రైతుల వద్ద కౌలు డబ్బులు తీసుకోకూడదని, నష్టం జరిగిన రైతులకు అండగా ఉండాలన్నారు. రైతులు అధైర్యపడకూడదని, ఎలాంటి ఆందోళన చెందకూడదని ఆయన రైతులకు భరోసా కల్పించారు. ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలకు రైతులు కన్నీటికి మిగిల్చాయని, ఇలాంటి సమయంలోనే రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, తోగుట మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు నవీన్ కుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు సన్నుగో శ్రీకాంత్, వివిధ గ్రామాల సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కురిసిన రాళ్ల వాన వలన పూర్తిగా నష్టపోయిన రైతులు, వడ్లన్నీ కూడా రాలిపోయినాయి. చాలా బాధాకరం. ఇది ప్రకృతి కన్నెర చేసి మరి కష్టపడుతున్న రైతాంగాన్ని వాళ్ళ బతుకుల మీద కొట్టింది. చాలా బాధాకరం. నేను ముఖ్యంగా మకరాజపేటలో చాలామంది కౌలు రైతులే ఎక్కువ మటుకు నష్టపోయినని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను ఎవరైతే ఈ పట్టా భూములు ఉన్నాయో, ఎవరైతే మీరు కౌలుకి ఇచ్చిండ్రో, మీ భూముల్ని ఇన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తూ వారు బతుకుతూ మీకు కూడా వ్యవసాయం ఒక పెట్టుబడిలా మీకు కూడా ఇచ్చినందుకు ఒక మానవతా దృక్పథంతో మరి కౌలు రైతులు అందరికి కూడా ఈ సంవత్సరం ఈ పూట ఈ మరి ఎండాకాలంలో ఉన్న ఈ పంట కౌలు పైసలన్నీ కూడా మానవతా దృక్పథంతో సాటి రైతాంగాన్ని ఆదుకోవడానికి మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళకి భూమి లేకున్నా మీ దగ్గర కౌలు తీసుకొని ఆ వ్యవసాయం చేస్తున్నందుకు మనం వర్షాలు పడ్డాయి కాబట్టి మీరు కూడా మానవతా దృక్పథంతో రద్దు చేయాలి. ఖచ్చితంగా అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. ఎవరికైతే ఖచ్చితంగా నష్టం జరిగిందో అది కరెక్ట్ రిపోర్ట్ తీసుకొని మరి రేపు మంత్రి గారి దగ్గర పోయి, సాయంత్రం మంత్రి గారు వస్తున్నారు హైదరాబాద్, మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి రైతాంగాన్ని అందరూ కూడా